స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. తక్కువ నిడివి అండి, రానగారి తక్కువ నిడివి. ఏదో సినిమా ఏంటంటే రానా అంటూ వచ్చారు. రానగారు ఏదో రావటం, జస్ట్ ఏదో ఒక 2 మాటలు చెప్పడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. అంటే కార్తికేయ అన్నంత లేదండి. కార్తికేయ దారి వేరు, దీని దారి వేరు. కార్తికేయ అంత ఏం లేదు, పర్వాలేదు. అది దేశం కోసం అందరూ రండి, ప్రాణత్యాగం చేయని, దేశాన్ని రక్షిస్తాం అన్నట్టు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అదండి, మీరు రక్తాన్ని ఇవ్వండి, దేశాన్ని నేను మీకు ఇస్తాను అని మన సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. దాన్నే చూపించారు. నైస్. కానీ సబ్జెక్ట్ బాగుందండి. స్టోరీ అంటే అంతా నిఖిల్ అన్న గురించి అండి. స్టోరీ అన్న గురించి అనగానే అన్న గురించి కూడా ఏం చూపించలేదు ఇందులోను. అంటే సుభాష్ చంద్రబోస్ కన్నా అది లేదు. మెసేజ్ అంటూ ఒక సుభాష్ చంద్రబోస్ గురించి ఒక ప్రాణత్యాగం చేయండి, ఆయన కాపాడారు దేశాన్ని అన్నట్టు వెళ్ళింది. కానీ ఒక కామెడీ పరంగా కానీ ఒక దాని పరంగా కానీ ఇంకా పెద్ద సినిమా అంత అనిపించలేదు. నా తరపు రేటింగ్ 3 ఇస్తున్నానండి. రిలీజ్ అయింది కానీ అంత అనిపించలేదు. మరి సినిమా అయితే సినిమా అంత అందుకని అంత అనిపించలేదు. సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంది అంతే. ఏమండి, కామెడీ బాగుంది. ఆయన వల్ల కొంచెం రకంగా ముందుకెళ్ళినట్టుంది. అంటే కొంచెం మన హీరో గారికి సలహా ఇవ్వటం, ఒక కామెడీ చేయటం బాగుంది. కానీ హీరోయిన్ అండ్ ఫస్ట్లో ఏంటంటే తను ప్రేమించినట్టు వచ్చింది హీరోయిన్ అనుకోవడం. కానీ ఏంటంటే తను కూడా ఒక దేశం కోసం చేస్తూ తనకి లాస్ట్ వరకు కూడా సహాయం చేస్తూ వచ్చింది. సినిమాలో నాకు నచ్చిన సీన్ అంటే రానా గారు రావటం, ఒక మెసేజ్ ఇవ్వటం. రానా గారు హీరో గారికి లేదు నువ్వు ఇదవు, మన దేశాన్ని కాపాడు అంటాం. అదే ఒక మెసేజ్ అయితే బాగుందండి. నైస్, పర్వాలేదు. లైట్ అంత అంటే చెప్పని కాదు బ్రదర్. ఇప్పుడు మనోడు మంచి బ్లాక్ బాస్టర్ హిట్లతో ఉండి మంచిగా, కానీ ఈ సినిమా ఏంటంటే చాలా డిసప్పాయింట్ చేసింది. రానా గారు ఎంట్రీ ఉంది బ్రదర్, సెకండ్ హాఫ్ లో రానా గారు ఎంట్రీ ఉంటుంది. అసలు రానా గారు ఈ క్యారెక్టర్ రానా గారిని ఎందుకు చేయించారు అనేది నాకు ఇంతవరకు అర్థమైంది. అంటే ఒక 30 seconds క్యారెక్టర్ కి రానా గారు అంత బిగ్ స్టార్ ని పెట్టడం అనేది ఏంటి అంటే ఒక రీజనబుల్ ఉండాలి. ఒక 1 minute ఉన్న ఏ హీరో అయినా కూడా, ఒక గెస్ట్ ఆఫ్ రోల్ వచ్చినా కూడా అదంటే ఒక ఇది ఉండాలి. అంటే ఏదో ఏజెంట్ కూడా అనకన్నా మామూలుగా అంటే చాలా డిసప్పాయింట్ బ్రదర్. అంటే ఇప్పుడు నిఖిల్ గారి క్యారెక్టర్ అంటే చాలా బాగుంది, ఒక రా ఏజెంట్ గా చాలా బాగుంది. కానీ స్టోరీ అనేది లేదు. సుభాష్ చంద్రబోస్ గారిని ఆ స్టోరీ అనేది తీసుకొచ్చారు, అది కూడా క్లియర్ గా క్లారిటీ అనేది లేదు. క్లైమాక్స్ లో క్లియర్ గా క్లారిటీ అనేది లేదు. కానీ రానా గారిని ఎందుకు పెట్టారు ఈ సినిమాలు అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అంటే ఒక హీరోకి ఎంతసేపు అయినా, ఒక పెద్ద స్టార్ హీరో అనే వ్యక్తి ఏ సినిమాలో చేసినా ఒక హీరోకి ప్లస్ అవుతుంది. లేదంటే ఏదో సినిమాకి సంబంధించి ఆ కథకి ఇంకో బిల్డ్ అన్నట్టుండే. కానీ హీరో గారిని నిజంగా ఎంత బాగా చూపించారో. కానీ రానా గారిని అయితే అసలు 30 seconds, ఆ 30 seconds కూడా ఒకటే అన్న, హెలికాప్టర్లే ఏంది నిఖిల్ గారిని ఎక్కించుకొని ఇంకా వేరే ల్యాండ్ లో దింపడం, ఒక డ్రైవర్ పోస్ట్ ఇచ్చారు క్లియర్ చెప్పాలంటే. చాలా నాకు సినిమాలో మొత్తం బెస్ట్ సీన్స్ బెస్ట్ ఏంటంటే అన్న, హీరో గారు కానీ విలన్ గారు కానీ, అలాగే వీళ్ళిద్దరిని ఎలివేషన్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ ఉంది కదా, అది ఎవ్రీథింగ్ సూపర్ గుడ్. ఇంకా సినిమాలో అది హైలైట్ గా. ట్రైలర్ కి దీనికి సంబంధం లేదు బ్రదర్, ఒకటే మాట చెప్తాను. ట్రైలర్ లో మనకి ఏంటంటే అక్కడక్కడ షార్ట్ కట్ చేశారు కానీ చాలా దారుణంగా పెట్టారు. ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తంలో హీరోయిన్ హైలైట్ సమంత లెక్క కనిపించింది నాకైతే. అమ్మాయి మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ ఏదేమైనా దిష్టి తీయొచ్చు, అమ్మాయి మరో సమంత అనుకోవచ్చు. చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెయిన్ అంతే బ్రదర్, సినిమాకి సంబంధించి స్టోరీ రేటింగ్ ఎందుకులే బ్రదర్. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా మనం అనుకున్నంత మనకి ఏమనిపించలేదు. అసలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే సినిమా. వాళ్ళు ఎట్లా ప్రమోషన్ చేశారంటే సినిమాని, అసలు సినిమా చూడగానే నేను వచ్చేసి నిఖిల్ అన్న అయితే ఆడియో లాంచ్ అన్నాడు, సినిమా చూసి వచ్చేసి నేను డైరెక్ట్ హక్ చేసుకున్నాను, థ్యాంక్ యూ చెప్పిన అన్నాడు. అసలు థ్యాంక్ యూ ఎందుకు చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు. సినిమా అసలు సినిమాలో ఏం లేదండి, ఇంత సుత్తి కామెడీ కూడా. అసలు సుభాష్ చంద్రబోస్ మనం ఫ్రీడర్ ఎంపీరియర్, అతను ఎంత పెద్ద ఫ్రీడము. అతన్ని అసలు ఎట్లా చూపించాలండి, అసలు ఏమి సబ్జెక్ట్ లేకుండా చూపించారు, అసలు దానికి సింకే లేకుండా చూపించారు. నేనైతే ఫైట్స్ కూడా నాకు అంత ఏమనిపించలే, నార్మల్. అసలు లైగర్ కంటే ఏజెంట్ కంటే మరీ డిజాస్టర్ ఇది. నేనైతే రేటింగ్ 0.5 ఇస్తా అండి, 0.5 ఇస్తా. సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగుంది అంతే. ఫైట్స్ నాకంత నచ్చలే. అది హైలైట్ ఏంటంటే రానాది ఒకటే, రానా వచ్చినప్పుడు ఉండే హైప్ బాగుంది అంతే, ఇంకేం లేదు అందులో. అంతే, కరెక్ట్ పాయింట్ బ్రో. యాక్షన్ సీన్స్ అవన్నీ చూస్తుంటే మన అడవిశే గూఢచారి మూవీ ఎట్లుందో అట్లుంది. ఏజెంట్ తో కంపేర్ చేస్తారు కానీ అది యాక్చువల్గా స్పై క్యారెక్టర్ బాగుంది. అంటే రా ఏజెంట్
ఇది జస్ట్ ఎట్లా అంటే ఒక ఫస్ట్ పార్ట్ ఇంట్రొడక్షన్ లాగా చూపించిండు, సెకండ్ పార్ట్ హింట్ వద్దిండు కాబట్టి సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం అంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ కానీ అది కొంచెం ఇది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంటర్వెల్కి అందరూ ఒక హాఫ్ మొత్తం సుభాష్ చంద్రబోస్ గారి మీద వెళ్తుంది. బాగుంది. ఆర్ఆర్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏమన్నారు అంటే ఆయన డెత్ మిస్టరీ అనేది అందరికి మిస్టరీగానే తెలుసు, అసలు ఏమైంది అన్నది చూపించాలనుకోరు కానీ ఇంకా కరెక్ట్ ఎగ్జిక్యూషన్ కాలేదు. సెకండ్ పార్ట్ లో ఉండొచ్చు దాని గురించి. అంటే ఆయన అప్పుడు జరిగిన వార్ ఏంది, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఫైల్స్ గురించి వాటన్నిటి గురించి ఉంది మూవీలో. హిట్టే, బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఇంకా ఇక నెగిటివ్ ఎందుకు వాళ్ళకి తెలుసు అన్న చెప్పేటోళ్ళు. స్టోరీ లైన్ వచ్చేసి ఒక రా ఏజెంట్ అన్న, మన దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి మీద జరిగిన ఇన్వెస్టిగేషన్ ఆయన చేసిన మిషన్స్ ఒక ఫైల్ ఉంటుంది. రా ఏజెంట్ నుంచి టెర్రరిస్ట్ వాళ్ళు లాక్కోవాలని చూస్తారు, దాని గురించి స్టోరీ ఉంది, బాగుంది. సీన్స్ కానీ సాంగ్స్ రొమాంటిక్గా ఉండవండి, మామూలుగా బాండేజ్లో వెళ్తుంటాయి. అరే అని హ్యాపీ డేస్లో సాంగ్లు అలా వెళ్ళిపోతుంటుంది. హీరోయిన్ ఐశ్వర్యమైన అందాలు చాలా బాగున్నాయి, సినిమాలో బాగా చేసింది, ఎక్సలెంట్ సినిమాకి. ఫోటోగ్రఫీ హైలైట్ అండి సినిమాకి, డైలాగులు బాగున్నాయి. ఈ నేటి తరం సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని వాళ్ళు కూడా సినిమాలో సబ్జెక్ట్ మెయిన్ ఒక పాయింట్ ఫైల్ గురించి సినిమా అండి, చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్. ఎక్కడ బోర్ లేకుండా క్లీన్ యూజ్ సర్టిఫికేట్గా చాలా బాగా తీశారు, ప్రేక్షకులందరూ మెచ్చేగా ఉంది. కార్తికేయ టూర్ తర్వాత అంత పెద్ద పేరు వచ్చింది నిఖిల్ సిద్ధార్థ్ గారికి. గ్యారీ గారి డైరెక్షన్ అద్భుతం, ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ అండి, చాలా బాగుంది సినిమా, ఎక్కడ బోర్లేదు. సినిమా హైలైట్ రానా గారి క్యారెక్టర్ క్లైమాక్స్ అండి. సుభాష్ చంద్ర రానా గారి క్యారెక్టర్ హైలైట్ అండి, రానా గారి క్యారెక్టర్ హైలైట్. నిఖిల్ అన్న క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్, ఎక్కడ బోర్ లేదు. వెబ్కే స్పెషల్ థ్యాంక్స్ రానా బాబు అండ్ నిఖిల్ సిద్ధార్థ్, చాలా బాగుంది. డైరెక్షన్ నిర్మాత రాజశేఖర రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి, చాలా బాగుంది సినిమా, సూపర్ డూపర్ హిట్. సెకండ్ హాఫే బాగుందండి, ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగీగా ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, నీట్గా ఉంది, సూపర్ డూపర్ హిట్ అండి సినిమా. ఓకే, చాలా బాగుంది. ఓవరాల్ గా ఒకటి చెప్తా అన్న, మీకు సుభాష్ చంద్రబోస్ గురించి తెలియాలంటే సోషల్ టెక్స్ట్ బుక్స్ కాదు, ఈ సినిమా చూడండి. అతను చేసిన మంచి పనులు, అతను దేశం ఫ్రీడమ్ రావడం కోసం ఏమేం చేశారో, ఇంకా అతను ఎలా చనిపోయారు అని చాలా చాలా కథలు వింటున్నారు కదా, అదంతా కాదు ఇది చూడండి, మీకు తెలుస్తుంది, కొంచెమైనా నాలెడ్జ్ వస్తుంది దీని గురించి. అంటే కొంచెం ల్యాగ్ అనిపించింది అన్న, అంటే డైరెక్టర్ కూడా కొంచెం ఫస్ట్ టైం డైరెక్షన్ అనుకుంటా, సో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అలా ఏదో అలా అనిపించింది, సెకండ్ హాఫ్ ఏమో బాగుందన్న, చూడాలనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ కూడా కొంచెం వేరే లెవెల్ అనిపించింది అన్న. ఇట్ బ్లాక్ బస్టర్ అన్న కానీ యావరేజ్ అంట అన్న. కామెడీ ఉందన్న, కామెడీ లేదని చెప్పాను కానీ కామెడీ అవుతుంది. అభినవ్ గౌతమ్ గారి కామెడీ కూడా, కామెడీ డైలాగ్స్ తో టైమింగ్ కానీ రైమింగ్ కానీ మొత్తం విపరీతంగా నచ్చింది. రానా గారు మెయిన్ క్యారెక్టర్ రానా గారు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 3-4 మినిట్స్ ఉంటది అంతేగాని ఒక మెయిన్ రోల్ అని చెప్పుకోవచ్చు రానా గారిది కూడా. ఓవరాల్ గా ఏం చెప్పాలంటే మూవీని ప్రతి ఒక్కరు చూడాలి, పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చూడండి మూవీని, మీకు తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గురించి చూపించారు. అంటే హీరోయిన్ అంటే ఇప్పుడు అంతగా అంటే హీరోయిన్ కూడా కొంచెం రా క్యారెక్టర్, రామ కూడా స్పై అనే అనుకోవచ్చు. సో హీరోయిన్ కూడా పర్లే బాగానే చేసింది, హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ కానీ అంతా. ఇంకో సమంత అనుకోవచ్చు అన్న, అంతే టాలీవుడ్ లో ఉంటది. సో అందరు చూడండి సినిమాని, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ.